టుడే మనకి జాతక పరిశీలనలో చాలా ముఖ్యమైన భాగం. ఎక్కువ మ్యాండేటరీగా పరిశీలించాల్సింది ఒకటి ఉంటుంది. దాన్ని మనం ఖరదరేఖాణం అంటాం. ఖరదరేఖాణం అనగానే ఏంటంటే ఒక ద్రేఖాణాన్ని మనం 3 భాగాలు చేస్తాం కాబట్టి 22వ ద్రేఖాణం ఏదైతే ఉంటుందో దాన్ని ఖరదరేఖాణం అంటాం. మనకు సాఫ్ట్వేర్ లో కూడా చెక్ చేసాం అనుకోండి, ఈ ఖరదరేఖాణాధిపతి ఎవరు ఏంటో తెలుస్తుంది. ఖరదరేఖాణాన్ని మనం ఏంటంటే ద్రేఖాణం లగ్నం నుంచి వస్తుంది, జన్మ లగ్నం నుంచి. అదొకటే కాదు, ఇంకోటి ఉంటుంది మనకి. నవాంశలో చంద్రుడి నుంచి 64వ నవాంశం. 64వ నవాంశం అంటే ఎలా వస్తుందంటే, మీకు ఒక నవాంశం మనం క్యాలిక్యులేషన్ చేసుకున్నాం అనుకోండి, చంద్రుడు ఎక్కడ కూర్చున్నాడు అక్కడి నుంచి 5 సర్కిల్స్ తిరగాలన్నమాట. అంటే 12 సర్కిల్ అక్కడ చొప్పున 5 12 60 అవుతాయి. 60 అక్కడి నుంచి మళ్ళీ ఒక 4 లాగా 64వ నవాంశం కూడా మనం ఏంటంటే ఈ కర్ణవాంశగా చూస్తాం. అంటే ఎవరు కర్ణవాంశం చూసుకుంటే మనం ఎప్పుడైనా సరే 64వ నవాంశం, దీన్ని కర్ణవాంశ అంటారు. ఇది కూడా మనిషికి బాధలు పెడతాం. అంటే ఈ లార్డ్స్ బాధలు పెడతాం. ఇప్పుడు లగ్నం నుంచి 22 లెక్కేస్తున్నారు అనుకోండి ద్రాకాణంలో. ఇప్పుడు ద్రాకాణ లగ్నం 8 డిగ్రీలు పడింది. అక్కడి నుంచి మనకి ద్రాకాణంలో 3 భాగాలు ఉంటాయి కదా. ద్రాకాణాన్ని 3గా మనం డివైడ్ చేస్తాం. 3 డివైడ్ చేస్తున్నప్పుడు 22వ ద్రాకాణం ఎక్కడ పడుతుంది? ఒక రాశిలో 3 ద్రాకాణాలు ఉంటాయి. 7 3 21. 22ది ఎక్కడ పడుతుంది మనకు కరెక్ట్గా? అక్కడి నుంచి లగ్నం నుంచి 8వ భావం అనేది 22వ ద్రాకాణం అనేది, దీన్ని ఖరద్రాకాణం అంటాం. అట్లాగే నవాంశలోకి వచ్చేసరికి ఇక 22వ ద్రాకాణం అధిపతి ఎవరవుతారో, ఆ రాశి అధిపతి, వాళ్ళు ఖరద్రాకాణాధిపతి అంటారు. ఇంకా అట్లాగే మనకేంటంటే ఈ నవాంశ ఏదైతే ఉంటుందో, ఈ నవాంశ నుంచి కూడా మనం క్యాలిక్యులేషన్ చూసుకున్నాం అనుకో. ఇప్పుడు చంద్రుడు ఒక మేష రాశిలో కూర్చున్నాడు. మేష రాశి నుంచి మీన వరకు 12 నవాంశలు. అలాగే 5 12 64 నవాంశలు. 60 నవాంశలు 5 12. ఇంకా మేషము, వృషభము, మిథునం, కర్కాటకం. 64వ నవాంశం మనకి ఏమొస్తుంది? కర్కాటకం అంటే చంద్రుడు అవుతుంది. అంటే చంద్రుడి నుంచి 64వ నవాంశాధిపతి చంద్రుడు అవుతాడు. అదే వృషభ లగ్నం తీసుకుంటే సూర్యుడు అవుతాడు 64వ నవాంశం. వీళ్ళు కర్ణవంశాధిపతి. వీళ్ళు మనిషికి ఏంటంటే వాళ్ళ దశాంతర దశల్లో కష్టాలను ఇస్తారు అని చెప్పేసి మనం చెక్ చేసుకుంటాం. వాళ్ళ దశలు నడుస్తున్న, అంతర్దశ నడిచిన, ప్రత్యంతర దశ నడిచిన, అర్థమైందా? వాళ్ళకి విపరీతమైన కష్టాలు వస్తాయి అని చెప్పేసి మనం ఆలోచించాలి. ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఇద్దరు ఒకటే అవ్వచ్చు. కరద్రేకాణాధిపతి అంటే 22వ ద్రేకాణాధిపతి ఒకళ్ళే అవ్వచ్చు. అలాగే 64వ నవాంశాధిపతి ఒకే గ్రహం అవ్వచ్చు. అప్పుడు వాటికి బలం ఎక్కువ ఉంటుంది అని, వీళ్ళు ఎక్కువ కష్టపెట్టే అవకాశం ఉంటుంది అని. ఊపిరి ఆడలేదు. కష్టం ఎలాంటిది? కష్టాలు ఇస్తాం. కష్టాలు ఎలాంటి కష్టాలు వస్తాయంటే ఎప్పుడైనా సరే ఆ అధిపతి గ్రహం ఎవరైతే ఉంటారో ఆ అధిపతి గ్రహం యొక్క కారకత్వాలకు సంబంధించిన కష్టం వస్తుంది. ఈ అధిపతి ఏ ఏ భావాలుగా ఆధిపత్యం ఉంటుంది, ఆయా భావాలుగా ఆధిపత్యం అన్నది కూడా వీళ్ళు సఫర్ అవుతారు అని చెప్తారు. రూల్స్ అర్థం పెట్టుకోండి. ఒకటి, మనకి 22వ ద్రేకాండం, అలాగే 64వ నవాంశం. ఒక ఎగ్జాంపుల్ చార్ట్ లో చూద్దాం శ్యామల గారిది. మేడం మీదే ఓపెన్ చేస్తే వెళ్ళిపోయారు. మేడం ఉన్నారా? ఓకే, ఉందా సార్? మీదే ఓపెన్ చేస్తున్నా. ఓకే సార్. ఇప్పుడు మనం చెక్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకి ఏమొస్తుంది?
ద్రేకాణం కరద్రేకాణం చూసుకుంటే లగ్నాత్ 8వ భావం ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చారు అనుకోండి, ఇక్కడ లార్డ్స్ ఆఫ్ 64th నవాంశ అండ్ 22nd ద్రేకాణం ఉంది. దీన్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు పరాశర ద్రేకాణం మనకేమొస్తుంది? 22వ ద్రేకాణం మార్స్ అయ్యాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి చూసుకుంటే అష్టమ గ్రహం 22 అయింది కదా, 22 ద్రేకాణాలు మార్స్ అయ్యాడు. ఈ మార్స్ దశ అంతర్దశలు ఏదొచ్చినా కూడా సఫర్ అవుతారని చెప్పి మనం చూడాలి. ఇంకా చంద్రుడి నుంచి చూసుకున్నాం అనుకో, చంద్రుడి నుంచి కరద్రేకాణం చూసుకుంటే 8వ ఎవరయ్యారు? శుక్రుడు అయ్యాడు. ఇందులో కుజుడిలో శుక్రుడు ఏంటంటే ఎక్కువ సఫర్ ఇస్తాడు. కుజుడు సఫర్ అవుతాడు, కుజుడిలో శుక్రుడు కూడా ఇబ్బందులు పెడతాడు. ఎందుకంటే కరద్రేకాణాధిపతి ఆయనే కదా. శుక్రుడు కూడా చంద్రుడి నుంచి ఇచ్చాడు. ఒకటేమో దేహ సంబంధమైన కష్టం ఉంటుంది, లగ్నాత్ అంటే, చంద్రాత్ అంటే మానసిక సంబంధమైన కష్టం ఉంటుంది. అలాగే 64వ నవాంశ చూసుకోండి. 64వ నవాంశ చూసుకున్నాం అనుకో, మనకి ఎవరు వచ్చారు? 64th నవాంశ వీనస్ వచ్చింది. యాక్చువల్గా లగ్నం ఇది అయింది కదా. లగ్నం నుంచి చూసుకుంటే మనకి 64th నవాంశ వీనస్ అయితే, చంద్రాత్ చూసుకున్నాం అనుకో, ఒకటి లగ్నం చూసుకుంటే 4th అంటే గృహానికి సంబంధించిన ఇబ్బందులు అని చెప్తాం, వీనస్ ఇస్తాడు. రెండోది చంద్రుడిని చూసుకుంటే గురుడు ఇస్తున్నాడు, మానసిక సంబంధమైన ఇబ్బందులు ఇస్తున్నాడు. మానసికంగా కరద్రేకాణాలు కనబడుతుందండి. ఇది చంద్రుడు 1, 2, 3, 4 నుంచి ఇక్కడికి 12, ఇలా 5 సర్కిల్స్, 5, 12, 60, 61, 62, 63, 64. చంద్రుడి నుంచి 64 నవాంశ ఎవరయ్యారు? మూన్ అయ్యారు. లగ్నం నుంచి 5, 12, 60, 61, 62, 63, 64. లగ్నాత్ ఎవరయ్యారు? నవాంశ వీనస్. ఈ మార్స్ వీనస్ వీళ్ళ జాతకానికి ఇబ్బంది పెడతా ఉంటాడు. అదొకటే కాదు, గురువు కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అని. అంటే వీళ్ళ దశాంతర దశలు బాగా ఇబ్బందులను క్రియేట్ చేస్తాయి అని చెప్పి మనం ఒక అలైన్మెంట్ లో తెచ్చుకుంటాం. ఫస్ట్ అయితే శుక్రకారకత్వాలు ఏ ఇబ్బందులు వస్తాయి? శుక్రుడు అంటే గృహాలు, గృహ అవసరాలు, లగ్జరీస్, అర్థమైనా? ఇంకా రొమాంటిక్ లైఫ్. 4th లాంటి అయ్యాడు కాబట్టి వెహికల్స్, వీటికి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి. 2 మానసిక ఇబ్బందులు ఉంటాయి, ఎందుకంటే అతను 4th అయ్యాడు కాబట్టి. ఇంకా మనం చూసుకున్నాం, కుజుడు తీసుకున్నాం. కుజుడు కూడా ఇక్కడ లగ్నాత్ 4th అయ్యాడు, ఇక్కడ అష్టమాధిపతి అయ్యాడు. కుజుడికి సంబంధించిన ఇబ్బందులు ఏమంటాయి చెప్పు? భూ సంబంధమైన ఇబ్బందులు, సోదర వర్గంతో ఇబ్బందులు, ఇంకా బ్లడ్ రిలేటెడ్ సంబంధించిన సమస్యలు. ఇవి వీళ్ళ పీరియడ్లో ఇస్తారు అని. కుజుడు ఇంకేంటి? లిటిగేషన్ లాంటి కేసెస్, తలకారీలు, ఇవన్నీ ఇస్తాడు. ఎప్పుడు? వీళ్ళ దశలు కానీ, అంతర్దశలు కానీ, దేహాంతర్దశలు కానీ నడిచింది. ఇక్కడ ఇంకొక రూల్ కూడా పెట్టుకోవాలి మనం. ఇంకొక రూల్ ఏంటంటే, ఈ కర్ణవంశం మనకి ఈ పరాశరి గ్రంథాల్లో మనకి చెప్పింది. ఇది ఒకటే కాకుండా విపి గోయల్ గారు అని చెప్పేసి నార్త్ ఇండియన్ మంచి ఆస్ట్రాలజర్, ప్రొఫెషనల్, అతను కూడా కొన్ని రూల్స్ని పెట్టు, కొన్ని అలైన్మెంట్స్ని కనిపెట్టాడు ఈ నవాంశలు, కర్ణవంశలు. అంటే ఎక్కువగా ఈ కర్ణవంశ కానీ కరద్రేకాణం కానీ ఈ రెండు ఒకటే అయినప్పుడు ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, ఇవి కూడా క్యాల్కులేషన్ చేసి ఆయన ఒక అలైన్మెంట్ తీసుకొచ్చాడు. 2 ఒకటే అయినాయి అనుకో, వీళ్ళేంటి ఇప్పుడు మనకి 1 చంద్రాత్తు, 2 లగ్నాత్తు, వీళ్ళందరూ కనిపెట్టారు. ఆయన కూడా కనిపెట్టింది ఏంటంటే లగ్నాత్తే కాకుండా గ్రహం నుంచి కూడా హరాన్ని ఎలా ఎతికితే పనిచేస్తుందా లేదని కనిపెట్టారా. ఈ రియల్ టైంలో వర్కౌట్ అవుతుంది. అతను ఆ రీసెర్చ్ ఏదైతే ఉందో రియల్ టైంలో పర్ఫెక్ట్గా వెళ్తుంది. అతను గ్రహానికి కొన్ని రూల్స్ పెట్టాడు. ఎప్పుడైనా సరే ఫస్ట్ రూల్ 1 ఏంటంటే, రాశి చార్ట్లో ద్విస్వభావ రాశుల్లో ఏదైనా గ్రహం కూర్చుందా లేదా చెక్ చేయండి. ద్విస్వభావ రాశుల్లో ఏదైనా గ్రహం కూర్చుంటే అర్థమైందా?
ఆ దిశోభావ రాశిలో కూర్చున్న గ్రహానికి నవాంశ భాగాల డిగ్రీలు చూస్తాడు. ఆ నవాంశ డిగ్రీల భాగాల్లో నుంచి మనకేంటి ఇక్కడ దాని ఇచ్చి మళ్ళీ ఇది ఖరాన్ని 64ని క్యాలిక్యులేషన్ చేయటం అంట. ఇప్పుడు ఈ చార్ట్ లో చూసుకున్నాం, ఎప్పుడైనా సరే నవాంశని 9 విభాగాలు తీసుకున్నప్పుడు 9 భాగాలుగా తీసుకుంటే ఒక రాశి చార్ట్ని 0 to 3.3 degrees 20 minutes వరకు మనకి ఏంటంటే ఒక పాదం వస్తుంది. అలాగే 9 పాదాలు ఉంటాయి. అంటే 1వ పాదంలో కానీ 5వ పాదంలో కానీ 9వ పాదంలో కానీ ద్విస్వభావ రాశుల్లో ఏదైనా గ్రహం కూర్చుంటే రాశి చార్ట్లో దాని నుంచి నవాంశలో మనం కరభాగాన్ని చెక్ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకు చూసుకున్నాం అనుకో, ఇక్కడ ద్విస్వభావ రాశుల్లో మనకి ఎన్ని గ్రహాలు కూర్చున్నాయి? ఇక్కడ 3 గ్రహాలు కూర్చున్నాయి. మార్సు, మూను, మెర్క్యూరీ, ముగ్గురు అయితే కూర్చున్నారు. ఓకేనా? ఇప్పుడు ద్విస్వభావ రాశులు మనం చూసుకున్నాం అనుకో, నవాంశ భాగాలు చూసుకుంటే 0 to 3 degrees 20 seconds 1వ పాదం. 2వ పాదం మనకి 3 నుంచి 6 degrees 40 seconds వరకు 2వ పాదం. 3వ పాదం వచ్చేసరికి 10 degrees వరకు 3వ పాదం ఉంటుంది. 4వ పాదం 13-20 minutes వరకు 4వ పాదం ఉంటుంది, ఇది 10 నుంచి. 5వ పాదం 13-20 నుంచి 16-40 వరకు ఉంటుంది. ఇక 6వ పాదం వచ్చి 20 degrees, 7వ పాదం వచ్చి 23-20 వరకు ఉంటుంది. 8వ పాదం వచ్చేసరికి 26-40 వరకు ఉంటుంది. 9వ పాదం 26-40 నుంచి 30 degrees వరకు. ఇప్పుడు మనకి ద్విస్వభావ రాశుల్లో ఏదైనా గ్రహం పడింది, 0 to 320 degrees మధ్యలో పాదం పడింది 1వ పాదంలో కానీ, లేకపోతే 13-20 నుంచి 16-40 వరకు గ్రహం పడింది 5వ పాదంలో కానీ, 26-40 నుంచి 30 వరకు గ్రహం పడింది 9వ పాదంలో. వీటిని నవాంశలో చెక్ చేసాం మనం కరభాగాలు. ఇప్పుడు మనకి ఇక్కడ చెక్ చేసుకుంటే మార్సు 0 degrees 30 minutes 36 minutes ఉంది. అంటే ఇతను మనకేంటి కర్రలోకి వెళ్ళిపోయాడు. ఇంకా మూను వెళ్ళలేదు. మూడు ఏంటంటే 3వ డిగ్రీలోకి వెళ్ళిపోయాడు కాబట్టి వెళ్ళాలి. మనకు 5 వెళ్ళాలి అంటే 13 డిగ్రీల తర్వాత, లేదా 26-40 నుంచి. ఇక్కడ మెర్క్యూరీ 26 degrees 42 నిమిషాలు ఉన్నాడు. అంటే 26-40 నుంచి 30 degrees వరకు మనకి 9వ నవాంశ. అంటే ఇక్కడ ఎవరెవరు వెళ్ళారు? మార్సు, మెర్క్యూరీ ఇద్దరు ఏమేంటారు కర్రకి ఆధిపత్యం తీసుకెళ్ళారు. ఇప్పుడు నవాంశలోకి వచ్చాం అనుకో, 64 నవాంశ. మెర్క్యూరీ నుంచి 64 నవాంశ జూపిటర్ అవుతున్నాడు. అంటే మెర్క్యూరీలో జూపిటర్ కాంబినేషన్ ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది అని అనుకోవాలి మనం. మెర్క్యూరీ నుంచి. రెండోది మార్స్ నుంచి చూసుకుంటే మళ్ళీ 4 వీనస్ అవుతున్నాడు. ఇప్పుడు మార్స్ ఇక్కడ ఉన్నాడండి, 64 నవాంశ వీనస్. ఇప్పుడు కర్రలో ద్రేకాణంలో చూసుకున్నాం అనుకోండి, మార్స్ నుంచి 8లో చూసుకున్నాం కర్ర ద్రేకాణంలో ఎవరయ్యారు? వీనస్ అయ్యాడు ఈ లార్డ్. మెర్క్యూరీ నుంచి చూసుకున్నాం జూపిటర్ అయ్యాడు. చూడండి, ఇక్కడ మెర్క్యూరీ నుంచి జూపిటర్ అయ్యాడు. ఇది డబల్ కర్ర అంటాం మనం దీన్ని, ద్వితీయ 2 కర్రలు. ఇక్కడ మార్స్ నుంచి వీనస్. ఇప్పుడు మెర్క్యూరీలో జూపిటర్ ఎంత కష్టాన్ని ఇస్తాడో మార్స్లో వీనస్ కూడా అంతే కష్టాన్ని ఇస్తాడు. ఇప్పుడు ఒక వాళ్ళు దశా సిస్టమ్ చూసుకుంటే మూన్లో వీనస్లో వీనస్ డిఫాల్ట్ గానే ఒక రకమైన కర్ర. ఫస్ట్ రూల్ పెట్టుకోండి, ఎందుకు? ఈ మార్స్ నుంచి వీనస్ వచ్చాడు కాబట్టి. రెండోది మూన్ నుంచి కరద్రేకాణాధిపతి వీనస్ అయ్యాడు. వీనస్ మహాదశ స్టార్ట్ అయింది. వీనస్ మహాదశ వీళ్ళకి కొంచెం కష్టం వెళ్తుందని చెప్తారు. ఫస్ట్ 2019 ఆల్మోస్ట్ సెప్టెంబర్ నుంచి తనకి సఫర్ అనేది లైఫ్ లో ఉంది. అందులో ఇప్పుడు మార్స్ వచ్చాడు. మార్స్ ఏంటి మనకి ఇక్కడ ద్విస్వభావ రాశిలో కూర్చున్నాడు, కరకాధిపత్యం తీసుకున్నాడు. మార్స్ లో వీనస్
ఎక్కువ కర. ఇక్కడ కూడా మార్స్లో వీనస్ మళ్ళీ కర. మార్స్ డిఫాల్ట్ గా కరద్రేకాణం. ఈ మార్స్ మళ్ళీ సఫర్ ఇస్తాడు వీళ్ళ లైఫ్ లో అని. ఎప్పటి నుంచి? మార్చి 15 నుంచి సమస్యలు ఇస్తాడు. ఎక్కువ సమస్య ఎక్కడ ఇస్తాడు? ఏప్రిల్ 9th నుంచి ఏప్రిల్ 5th 6 days అనేది హైలీ సమస్య వస్తుంది. ఎలాంటి సమస్యలు వస్తాయి? ఇక్కడ చంద్రుడి నుంచి చూసుకున్నా శుక్రుడు అయ్యాడు, అర్థమైంది. ఇక్కడ కుజుడి నుంచి చూసుకున్నా మళ్ళీ శుక్రుడు అయ్యాడు. ఈ శుక్రుడు అనే క్యాండిడేట్ ఎక్కువ ఇబ్బంది పెడతాడు అని. అందులో వీనస్ లో మార్స్ లో మళ్ళీ వీనస్ ఇంకా ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. వీనస్ లో చంద్రుడు ఇబ్బంది, మళ్ళీ వీనస్ లో చంద్రుడిలో మళ్ళీ వీనస్ వస్తాడు చూసా 25. ఇది బాగా ఇబ్బంది. ఎందుకు? ఇక్కడ 3 నుంచి మళ్ళీ వీనస్ మానసిక, ఎన్ని మానసికమైన ఇబ్బందులు 3 నుంచి. అంటే లగ్నం నుంచి చూసుకుంటే ఎక్కువ ఇబ్బందులు. ఇక్కడ లగ్నం నుంచి చూసుకున్నాం కరణవాంశ 64వ నవాంశం ఏమైంది? వీనస్ సైడ్ మహాదశ అంటే వీనస్. అంటే 2019 నుంచి 39 వరకు టఫ్ పీరియడ్ అని చెప్పాలి మనం. ఫస్ట్ ఇయర్ లైఫ్ చాలా కష్టాలు ఉంటాయి, బ్రాండ్ కష్టాలు ఉంటాయి. కానీ ఎంత కష్టం ఉంటుందా లేదని హోరాలోకి వెళ్ళామనుకో, ఈ ప్లానెట్స్ సూర్య హోరాలో పడితే తట్టుకోలేని కష్టాలు వస్తాయి. చంద్రహోరాలో పెడితే ఇది కొంచెం మృదుత్వం కాబట్టి చంద్రహోర అనేది ఈ కష్టాలు అనేది కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. కొంచెం తగ్గుతుంది అంతే. కష్టం ఉంటుంది, కొంచెం తగ్గింది. సాఫ్ట్నెస్ అంటే మనిషికి ప్రాణం తీసే అంత బ్రాండ్ అంత తట్టుకోలేనంత కష్టం. దీనికి మనం అలైన్మెంట్ ఎక్కడి నుంచి ఇస్తాం చెప్పు? నవాంశ నుంచి ఒకే అలైన్మెంట్ ఇస్తాం. వీళ్ళు ఎక్కడైతే స్టే చేస్తుంటారో వాళ్ళకి ఉత్తర దిక్కులో వైష్ణవ దేవాలయం అంటే రాముడి టెంపుల్ కానీ విష్ణుమూర్తి టెంపుల్స్ ఏదో ఒకటి ఉంటుంది. ఏ టెంపుల్ ఉంటుందో చూసుకోవాలి. దానికి సంబంధించిన బుధుడు కూర్చున్నాడు కాబట్టి పుస్తకం కాబట్టి 1,000 నామాలు రాసి ఆ టెంపుల్లో డొనేట్ చేయాలి. ఆ టెంపుల్ ఏదో ఒకటి డొనేషన్ చేస్తుంటే ఈ పీరియడ్లో ఈ శుక్రుడు 2019 నుంచి 39 మధ్యలో ఏదైతే ఉంటుందో గృహ సంబంధమైన ఇబ్బందులు కానీ మానసిక కారకత్వాలు చూడండి. కుజుడు గృహ సంబంధమైన కారకత్వాలు, లిటిగేషన్స్ కేసులు తీసుకెళ్తాడు. శుక్రుడు మానసిక అశాంతి తీసుకెళ్తాడు. లగ్జరీ లైఫ్ ఉండదు, తినడానికి కూడా చాలా ఇబ్బందులు పెడుతుంటాడు. తిన్నది కూడా సరిగ్గా ఎందుకు ఏం తింటున్నామో కూడా అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోద్ది ఇలా పరిస్థితి. వీళ్ళని బయట పెట్టేది ఏదైనా ఉందంటే కనుక ఈ టెంపుల్ లాజిక్ అడగమాకండి ఎట్లా చూసారు ఏంటని. అర్థమైనా? ఇది మన రీసెర్చ్ మీకు లాస్ట్లో చెప్తా, క్లాసులన్నీ అయిపోయిన తర్వాత. వీళ్ళకి ఎక్కడైతే స్టే చేస్తుంటారో ఏ ఊర్లో ఉన్నా కూడా అక్కడ నుంచి ఉత్తరం దిక్కులో ఈ వైష్ణవ దేవాలయం అనేది ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఉంటుంది నార్త్ సైడ్ 0 degrees లో కూర్చొని ఉంటుంది టెంపుల్. వీళ్ళు డైలీ ఏంటంటే ఈ రామకోట కానీ ఈ విష్ణుకోట కానీ రాస్తూ ఈ పుస్తకాన్ని అక్కడ డొనేట్ చేస్తుంటారు. ఎప్పటి వరకు చేస్తుండాలా, ఎప్పటి వరకు రాస్తుండాలా కంటిన్యూస్ అంటే రాస్తూనే ఉండాలి పుస్తకాలు 2039 వరకు. ఎందుకంటే శుక్రుడు మహాదశ, శుక్రుడు కూడా కరక ఆధిపత్యం తీసుకెళ్ళాడు. కనబడుతుందా? ఈ పీరియడ్ చాలా టఫ్ పీరియడ్ అది. వీళ్ళకి రెమెడీ అది. ఇప్పుడు ఇంకో చార్ట్ చూద్దాం, మీకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు ఈ చార్ట్ చూసాము. ఇక్కడ మహాదశ ఏమి నడుస్తుంది మనకి? శని మహాదశ వచ్చింది. ఓకేనా? ఇక్కడ ద్విసభ రాశుల్లో 2 గ్రహాలు కూర్చున్నాయి. ఎవరెవరు కూర్చొని? శని కూర్చున్నాడు 25 degrees కరద్రేకంలోకి వెళ్ళి 8వ పాదంలో కూర్చున్నాడు, తప్పించుకున్నాడు. ఇంకా మార్స్ 0 degrees. మార్స్ కరకాధిపత్యం తీసుకెళ్తాడు. ఇక్కడ మార్స్ నుంచి మనం చూసుకున్నాం అనుకో, మార్స్ నుంచి మార్సే 4th ఆయన అయ్యాడుగా 64వ నవాంశాధిపతి. ఈ మార్సు ఇబ్బంది పెడతాడు. మళ్ళీ ఎక్కడి నుంచి చూసుకున్నాం? మార్స్ నుంచి
ఎక్కడ ఉన్నాడు మార్స్? ఇక్కడ ఉన్నాడు. మార్స్ నుంచి మళ్ళీ మార్స్ ఏమైంది? అష్టమైందిగా. మళ్ళీ డబల్ త్రికోణం ఏం చూసారా? గమనించారా? అక్కడ డ్యూయల్ సైన్ లో ఉన్నది ఏదైతే ఉందో కరక ఆధిపత్యం తీసుకుంది. అంటే రాశి చక్రంలో డ్యూయల్ సైన్ లో ఉన్న ప్లానెట్ 1వ పాదంలో కానీ 5వ పాదంలో కానీ 9వ పాదంలో కానీ పడాలి. డిగ్రీకల్లీ చెక్ చేయండి పడిందా లేదా. అక్కడి నుంచి 64వ నవాంశ ఆ గ్రహం నుంచి, అలాగే అదే గ్రహం నుంచి ద్రాకాణంలో 22వ ద్రాకాణం అధిపతి మార్స్ అయ్యాడు. ఈ మార్స్ ఇబ్బంది పెడతాడు ఫస్ట్. ఇంకా వీళ్ళకి ద్రాకాణం ఎవరయ్యారు ఇక్కడ? లగ్నాత్తు హరద్రాకాణాధిపతి 22వ ద్రాకాణం శని అయ్యాడు కదా. 22వ ద్రాకాణాధిపతి శని. చంద్రాత్తు హర నవాంశాధిపతి ఈయన. లగ్నాత్తు కుజుడు. అంటే ఇక్కడ కుజుడు శని ఇద్దరు హరానికి ఆధిపత్యం తీసుకున్నారు. ఇక్కడ చూద్దాం, చెక్ చేద్దాం ప్లాట్ఫామ్ లో. ఇక్కడ లగ్నాత్తు 64 నవాంశం మూన్ తీసుకున్నాడు. ఇక్కడ లగ్నాత్ తీసుకుంటే 60, 61, 63, 64. అలాగే మూన్ నుంచి జూపిటర్ 64. ఇంకా ద్రాకాణం వచ్చి మూన్ నుంచి మార్స్ అయ్యాడు. అలాగే పరాశర ద్రాకాణం శని అయ్యాడు. చూడండి, శనిలో మార్స్ బాగా ఇబ్బంది పెడతాయి. ఎలాంటి ఇబ్బందులు పెడుతున్నాయి? ఫస్ట్ మనం ఏం చెప్పాము? వాటి యొక్క కారకత్వాలు దెబ్బతింటాయి అన్నాం. అర్థమైనా? కుజ కారకత్వాలు దెబ్బతింటాయి, శని కారకత్వాలు దెబ్బతింటాయి. రెండోది, వాళ్ళు ఏ ఏ భావాలకు ఆధిపత్యం తీసుకుంటారో ఆ భావాలు ఆధిపత్యం కూడా ఇబ్బందుల్లో కలిగి. ఇక్కడ శని ఆధిపత్యం తీసుకెళ్ళాడు, పంచమ చతుర్థ ఆధిపత్యం, తులా లగ్నం కాబట్టి. ఆయన 22వ కరద్రాకాణాధిపతిగా పరాశరి. అర్థమవుతుందండి మీకు? కన్ఫ్యూజ్ మోడ్లో ఉంటారా? ఫోకస్డ్ వినండి. ఈ రికార్డింగ్ ఇస్తాను నేను. అమ్మ రికార్డింగ్ పెట్టలేదుగా నేను. పెట్టాను కదా రికార్డింగ్. ఉంది సార్. ఓకే. ఈ శని అనేది చాలా మంది ఏం చెప్తారు మనకి ఆస్ట్రాలజీ చూడంగానే, నీకేంటి బాబు చతుర్థాది పంచమాధిపతి యోగకారకుడు, అద్భుతంగా ఈ దశ నడుస్తుంది అని. కానీ ఇతను కరద్రేకాణాధిపతి అయ్యాడు కదా. ఫిజికల్ గా కరద్రేకాణాధిపతి శని తన కారకత్వం తీసేస్తాడు. ఫిజికల్ గా ఏం తీసేస్తున్నాడు? కెరీర్ ని డిస్టర్బ్ చేస్తాడు. జాబ్ డిస్టర్బెన్స్ ఉంటుంది, కెరీర్ లో ఇబ్బంది పెడతాడు. రెండోది, అతను లగ్నాత్ పంచమాధిపతి, 4th లాట్, పీస్ ఆఫ్ మైండ్ పోతుంది. పంచమాధిపతి సంతానానికి కలకపోవచ్చు, సంతానం లేట్ అవ్వచ్చు, సంతానానికి ఇబ్బందులు కలుగు. అంటే శని కారకత్వాలను తెస్తున్నాడు, భావానికి ఉన్న తత్వాలను తెస్తున్నాడు. ఇంకా మూన్ తీసుకున్నాం, మనశ్శాంతి పోతుంది లగ్నాత్తు. మూన్ నుంచి చూసుకున్నాం జూపిటర్, అతను భాగ్యానికి కారకుడు, లక్ కారకుడు, ఆపర్చునిటీస్ కారకుడు. వీళ్ళకి ఏ ఆపర్చునిటీస్ రావు ఈ టైంలో, ఇబ్బందులు ఎక్కువ పడుతుంటారు. ఈ ఇబ్బందులు బాగా ఎప్పుడు పడతారు అని చెక్ చేసుకున్నాం. మూన్ పీరియడ్ కానీ జూపిటర్ పీరియడ్ కానీ ఎక్కడ పడ్డారు వీళ్ళిద్దరు? మూను జూపిటర్ శని. చెప్పా కదా, హోరా చార్ట్ లో సూర్యహోరలో పడితే ఎక్కువ కష్టం ఉంటుంది, చంద్రహోరలో పడితే కొంచెం తక్కువ కష్టం. అంటే కష్టం ఉంటుంది, కొంచెం తగ్గిద్దాం. సూర్యహోర అనేది బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు ఇతనికి దశ ఏమి నడుస్తుంది మనకి? శని మహాదశ 2021 నుంచి వచ్చింది. చెప్పుకోలేని కష్టం ఫస్ట్. అదొకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. రెండోది, ఇంకా బాగా ఎక్కువ కష్టం ఎప్పుడు పడతాడు? 2033లో బాగా పడతాడు. రీజన్ ఏంటంటే ఇక్కడ కుజుడు వచ్చాడు. కుజుడు కూడా మనకి కనెక్షన్ వచ్చేసిందిగా. కుజుడి నుంచి కనెక్షన్ ఎటు నుంచి వచ్చింది మనకి? బుధుడి నుంచి వచ్చింది, అంతేనా? బుధుడి నుంచి, సారీ, ఇక్కడ నవాంశ బుధుడు అయ్యాడు కదా. ఇక్కడ ఒక్క నిమిషం చెక్ చేస్తాం. ఇక్కడ మనకి చెక్ చేసుకుంటే జూపిటర్, సాటర్న్ అండ్ మూన్, మార్స్, వీళ్ళందరూ ఇబ్బందులు. ఇక్కడ మన కరద్రాకాణంలో చూసుకుంటే జూపిటర్ కూడా వచ్చాడు. ఇది జూపిటర్ కాదు, మా మెర్క్యూరీ వచ్చినట్టు. ఒక్క నిమిషం చూద్దాం, మనం డిగ్రీకల్లీ మాన్యువల్గా చెక్ చేసుకునేది.
ఇక్కడ మనకి ఎవరు వచ్చారు? మార్స్ వచ్చాడు. ఈ మార్స్ నుంచి చూసుకుంటే మళ్ళీ మార్సే 64వ నవాంశ. ఇక్కడ మార్స్ నుంచి చూసుకుంటే 22వ రేఖనం మళ్ళీ మార్స్. అంటే శనిలో మార్స్ ఎక్కువ సఫర్ చేస్తాడు అని. లగ్నాత్తు చాలా ఇబ్బంది పెడతాడు ఆయన. ఇక్కడ కూడా అంతే, మార్స్ నుంచి మార్స్ తన ఫిజికల్ గా కూడా చాలా ఇబ్బందులు, ఎక్కువ కష్టాలు తీసుకెళ్తాడు. ఇక్కడ శని కుజులు కలయిక కూడా వెళ్ళింది. మరి వీళ్ళకి నిన్న క్లాసులో ఆన్లైన్లో వాళ్ళకి టెంపుల్ డైరెక్షన్ ఇచ్చారు, శివాలయానికి వెళ్ళమని. వాళ్ళ ఇంట్లో సౌత్ ఈస్ట్ వైపు డైరెక్షన్ శివాలయం ఉంటుంది, వెళ్ళండి అంటే వాళ్ళు వెళ్ళాడు మార్నింగ్ ఈ క్లయింట్. ఎందుకంటే తప్పిలేం మనం. ఈ సఫర్ ఏదైతే ఉంటుందో, కష్టం ఏదైతే ఉంటుందో, ఈ కష్టం చాలా భయంకరంగా ఉంటుందో 40 వరకు ఉంది. ఇది ఒక రకమైన కష్టం. కానీ ఎందుకు ఎక్కువ కష్టం ఉంటుంది ఇక్కడ? శని చూసారా సూర్యహోరంలోకి వెళ్ళాడు. ఇందాక మేడంకి ఏమో గ్రహాలు చంద్రహోరంలో కూర్చున్నా కాబట్టి కొద్దిగా గొప్ప బెటర్, గుడ్లో మెల్లది. అర్థమైందా? ఇది మరీ దారుణం. ఇది చాలా దారుణం ఇది. ఎందుకంటే ఇక్కడ కరద్రేఖానాధిపతి శని అయ్యాడు. మళ్ళీ మార్చి నుంచి మార్స్ మళ్ళీ లాభాన్ని కొడుతున్నాడు. చూడండి ఈ జాతకంలో మార్చి నుంచి మార్స్ ఏమైంది? లగ్నాత్తు ద్రేకాణం 11 అయిందిగా. సఫర్ ఎవరు అవుతారు బాగా? ఇబ్బంది ఎవరు పడతారు? అగ్ర సోదరు బాగా ఇబ్బంది పడింది. వాళ్ళ పెద్దన్న కుజుడు తన భావాధిపత్యం ఇబ్బంది పెడతాడని చెప్పాం కదా. తన కారకత్వాలు సోదర వర్గం కదా కుజుడిది, లిటిగేషన్ కదా. కుజుడికి అగ్ర సోదర వర్గం వచ్చింది కదా ద్రేకాణంలో. ద్రేకాణం చాట మనం ఏం చూస్తాం? సోదర చాట చూస్తాం కదా. అందులో అగ్ర సోదర వర్గానికి కుజుడిది ద్రేకాణం కనబడుతుంది మనకి, 22వ ద్రేకాణం కుజుడి నుంచి. ఓకేనా? ఇట్లా సోదరి కూడా ఎక్కువ సఫర్ అవుతుంది అని చెప్పొచ్చు. సమ్ హెల్త్ ఇష్యూస్, క్యాన్సర్ టైప్. మనకు ఆ మధ్య గ్రూప్ లో కూడా పెట్టారు. ఇక్కడ పరిస్థితి కూడా అదే. కుజుడు కదా 64వ నవాంశం, పైగా ఉచ్చ స్థితి నవాంశం కూర్చొని ఉన్నాడు. అంటే ఒక పీరియడ్ వస్తున్నప్పుడు నార్మల్ ప్రెడిక్షన్ చూసుకున్నారు వాళ్ళు, ఆస్ట్రాలజర్సే బాగా యోగించింది కదా అనుకున్నారు. ఏదో రాళ్ళు పెట్టారు, రప్పలు పెట్టారు. కానీ వాస్తవంగా ఈ కాన్సెప్ట్ ని వాళ్ళు మిస్ చేశారు. సఫర్ అయితే పడుతున్నారు, సఫర్ ఎందుకు అర్థం కావట్లేదు. మన దగ్గరికి వస్తే మనం ఇది పరిస్థితి ఇలా చేసుకున్నానే, ఇలా టెంపుల్ ఉంటుంది నీకు, వాళ్ళు కాపాడతారు అని చెప్పి. అంటే ఒక ద్రాకాణం ఎంత బలంగా వెళ్తుందంటే, ఒక కరద్రాకాణం అనేది మామూలుగా ఉండదు, చుక్కలు చూపించు. అర్థమైందా? చంద్రహోరలో పడితే కొద్ది గొప్ప బెటరు, కొంచెం ఊపిరి పీల్చుకొని ఇస్తుంది అప్పుడప్పుడు. చంద్రహోరలో లేదు, సూర్యహోరలో పడింది. ఆ ప్లానెట్ వెళ్ళి దశలు నడుస్తుంది, అంతర్దశలు నడుస్తుంది, మహాదశ నడుస్తుంది. మహాదశని కానీ అంతర్దశలు కానీ కరద్రాకాణం 22వ ద్రాకాణం కానీ, అలాగే 64వ కరనవాంశ కానీ, అలాగే రాశి చక్రంలో ద్విస్వభావ రాసుల్లో 1, 5, 9 భాగంలో కూర్చున్న గ్రహాన్ని నవాంశలో చెక్ చేసి అక్కడి నుంచి చతుర్థం ఏదైతే ఉంటుందో కరం, 64వ కరాన్ని, ఈ ప్లానెట్స్ కానీ ఎక్కువ ఇబ్బందుల్లో తీసుకెళ్తాయి. ఈ ప్లానెట్ వెళ్ళి సూర్యహోరలో కూర్చుంది, ఎక్కువ సమస్యలు. వీళ్ళకి మనం ఇచ్చే రెమెడీ ఏంటంటే దేవుడు కాపాడాలి కాబట్టి వాళ్ళ జాతకంలో దేవుడు ఎక్కడ ఉన్నాడో చూస్తాము, టెంపుల్ ఎక్కడ ఉందో చూస్తాను. చూసి ఏం చేస్తానంటే డైరెక్ట్గా టెంపుల్కి వెళ్ళండి అని చెప్పి. ఇదంతా ఏంటంటే మీరు క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనుకో, పాపం వాళ్ళు ప్యానిక్ అయిపోతారు, బాగా భయపడిపోతారు, బెదిరిపోతారు. మీరు ఆస్ట్రాలజర్స్ కాబట్టి మీరు నేర్చుకోవాలి కాబట్టి. అర్థమైందా? కొన్ని కొన్ని టఫ్ అయినా కూడా చెప్పాల్సి వస్తుంది. మీరు మాత్రం భయపడక్కర్లేదు. టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ ఏ టెంపుల్ ఉంటుంది, ఎలా ఉంటుంది, ఎక్కడ కూర్చుంటుంది, ఏ దిక్కులో కూర్చుంటుంది, అక్కడికి ఏ రెమెడీ చేయాలని చెప్పి మనకి డిసైడ్ అయి ఉంటుంది. వాళ్ళు మనల్ని కాపాడతారు. అర్థమైంది? కానీ సఫర్ అనేది పడాల్సి వస్తుంది. ప్యానిక్ అవ్వక్కర్లా, భయపడక్కర్లా. మీ గుండెల్లో ఒక దడ, ఒక అనీజినెస్, అగమ్య గోచర స్థితి, ఇవన్నీ తీసుకెళ్తారు కరద్రేఖ నడుస్తున్నట్టు. మామూలుగా ఉండదు. అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైందా? ఇంకో చాటు చూద్దాం.
ఉమ్మరకాయ చార్ట్ ఇది. ఇప్పుడు ఈ జాతకానికి కరద్రేఖణాలు మనం చెక్ చేద్దాం. ఇప్పుడు దిశవ రాశులు ఎన్ని గ్రహాలు కూర్చున్నాయి? 1, 2, 3, 4 గ్రహాలు కూర్చున్నాయి. 4 గ్రహాల్లో కేతువు చూసాము 8 డిగ్రీలు కరద్రేఖణంలో లేడు. రాహు కరద్రేఖణంలో లేడు. వీనస్ కరద్రేఖణం లేడు. చూడండి జూపిటర్ 16 degrees 6 minutes వరకు ఉంటుంది. మనకంటే 30 to 20 నుంచి 1640 వరకు కరద్రేఖణం. లాస్ట్ ఎడ్జ్లో ఉన్నాడు ఆయన. ఈ గురుడు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఈ గురుడు ఎక్కడ కూర్చున్నాడు? ఇక్కడ కూర్చున్నాడు. గురువు నుంచి 4వ ద్రేఖణం 64 నవాంశం ఏమైంది? శుక్రుడు అయ్యాడు అధిపతి. శుక్రుడు ఇబ్బంది పెడతాడు. అలాగే చంద్రుడి నుంచి 64 ఎవరు? శని. శని కూడా ఇబ్బంది పెడతాడు. అంటే శుక్రుడు శని మ్యాండేటరీకి ఇబ్బంది పెడతాడు. ఇక్కడ లగ్నం నుంచి అలాగే గురువు నుంచి శుక్రుడు ఎక్కువ ఇబ్బంది. శుక్ర దశాంతర దశలు వచ్చినప్పుడు ఇబ్బంది బాగా పెడతాడు. మహాదశలు వచ్చినా ఇబ్బంది పెడతాడు. అలాగే చంద్రుడి నుంచి శని కూడా దశాంతర దశలు వచ్చినా మహాదశ వచ్చినా బాగా ఇబ్బంది పెడతాడు. ఇంకా ఈ చంద్రుడి నుంచి ఎవరు కూర్చున్నారు? ఇక్కడ చూసుకున్నాం అనుకో, గురుడు కూర్చున్నాడు. లగ్నం నుంచి చూసుకుంటే ద్రేకాణంలో బుధుడు కూర్చున్నాడు. అంటే వీళ్ళు దశాంతర దశల్లో ఇబ్బందులు పెడుతున్నారు లేదని చెక్ చేసుకున్నాం అనుకో, మనకు ఒక ఐడియా వస్తుంది వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది అని. ఇప్పుడు వీనస్ 64వ నవాంశ, పరాశరి ద్రేకాణం మెర్క్యూరీ. మెర్క్యూరీ వచ్చినప్పుడు నేను పర్సనల్గా ఇబ్బందులు పడ్డా కూడా, చాలా ఇబ్బందులు పడ్డా. అంతర్దశలు ఇప్పుడు మెర్క్యూరీ వచ్చిన. అలాగే శాటర్న్ వచ్చినప్పుడు కూడా నేను చాలా సఫర్ అయ్యా, ఇబ్బందులు పడ్డా. ఎలాంటి ఇబ్బందులు? శాటర్న్ డిఫాల్ట్గా తన కారకత్వాల కెరీర్కి సంబంధించిన ఇబ్బందులు ఇస్తాడుగా. మెర్క్యూరీ ఏం చేస్తాడు? తన కారకత్వాల ఎడ్యుకేషన్ డిస్టర్బ్ చేస్తుంటాడుగా. ఇక్కడ మెర్క్యూరీ ఏ భావానికి ఆధిపత్యం? భాగ్యానికి సంబంధించిన భావాధిపత్యం ఇచ్చాడు కదా. సఫర్ ఎక్కడ? భాగ్యానికి సంబంధించిన, తండ్రికి సంబంధించిన ఇబ్బందులు పడతారు. అలాగే మనకి ఇక్కడ ఎవరయ్యారు? 22 ద్రేకాణం పంచమాధిపతి అష్టమాధిపతి. ఇక్కడ మళ్ళీ ఇబ్బందులే. అంటే అతను ఎక్కడ కూర్చున్నాడు? 4th పీస్ ఆఫ్ మైండ్, గృహానికి సంబంధించిన ఇబ్బందులు. అంటే వీళ్ళు వచ్చినప్పుడు బాగా ఇబ్బందులు పెడుతున్నారు. వీళ్ళల్లో బాగా ఇబ్బంది పెట్టే ప్లానెట్ ఎవరు కూర్చున్నారు? 64 నవాంశం శని బాగా ఇబ్బంది పెడతాడు. ఎందుకంటే శని హోరా చార్ట్లో సింహరాశిలో కూర్చున్నాడు. శని మహాదశ విపరీతమైన ఇబ్బంది, శని అంతర్దశ అనే ఇబ్బంది, చాలా కష్టపడతాడు. ఇంకా మనకి తీసుకెళ్లేది ఏంటి? ఇక్కడ గురువు నుంచి 4 శుక్రుడు. శుక్ర దశాంతర దశలో ఇబ్బంది పెడతాయి. అంటే అక్కడ హోరా చార్ట్లో మనకి ఎక్కడికి వెళ్ళాడు? చంద్ర నవాంశలోకి వెళ్ళాడు. కొంచెం సాఫ్ట్, కానీ ఇబ్బంది అయితే ఉంటుంది. ఇబ్బంది అర్థమైందా? వీటిని తప్పించుకోవాలంటే ఈ జాతకుడికి ఈశాన్యంలో శివాలయం ఉంటుంది. ఈశాన్య శివాలయానికి వెళ్ళి అప్పుడప్పుడు వెళ్ళి కనబడి వస్తూ ఉంటారు, పూజ చేస్తూ ఉంటారు. అప్పుడు ఇబ్బందులు ఉండవు. ఇంకా దశ ఇంపార్టెంట్గా. ఇప్పుడు రాహు నడుస్తున్నాడు. రాహులో బుధుడు వచ్చినప్పుడు చాలా బాగా ఇబ్బందులు పడ్డాను, చాలా లాస్ అయ్యాను. ఆ తర్వాత ఈ శని పీరియడ్లో కూడా చాలా సఫర్ అయ్యాను. 1922 శుక్రుడు పీరియడ్ కూడా చాలా సఫర్ ఇచ్చాను, చాలా ఇబ్బందులు గురయ్యాను. మళ్ళీ ఇప్పుడు అప్పుడే లేవు. నెక్స్ట్ పీరియడ్ బాగా ఇబ్బంది పెట్టే పీరియడ్ ఎవరు వస్తున్నారు? గురుడు వస్తున్నాడు. గురుడికి ఏమొచ్చింది మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్ చూసుకుంటే? గురుడు దేనికి ఆధిపత్యం తీసుకున్నాడు? ద్రేకాణంలో చంద్రుడి నుంచి తీసుకున్నాడు. చంద్రుడి నుంచి ఇక్కడ తీసుకున్నాడు. చంద్రుడిని శని వెళ్ళింది. జూపిటరే మనకి మెయిన్ లాట్ అయ్యాడు ఇక్కడ, ఎందుకంటే అతను ఆధిపత్యం తీసుకున్నాడు. అంటే జూపిటర్లో శుక్రుడు బాగా ఇబ్బంది పెడతాడు. జూపిటర్లో శుక్రుడు ఎప్పుడు వస్తున్నాడు? 33 వస్తున్నాడు. ఈ పీరియడ్లో 3 ఏళ్ల పీరియడ్లో ఆల్మోస్ట్ 1 year దగ్గర ఇది ఒక 4 to 6 months అనేది చాలా టఫ్ పీరియడ్ అని చెప్పాలి ఈ జాతకుడికి. ఎందుకంటే శుక్రుడి నుంచి బలంగా వెళ్ళిపోయాడుగా, 64 నవాంశం జూపిటర్ నుంచి శుక్రుడు. అలాగే ఇక్కడ కూడా జూపిటర్ నుంచి మళ్ళీ అష్టమంలో ద్రేకాణం శుక్రుడే. అంటే టఫ్ పీరియడ్ ఉంటుంది. ఎప్పుడు ఉంటుందంటే జూపిటర్లో శుక్రుడు వచ్చినప్పుడు 2033
36 మధ్యలో చాలా కష్టకాలం ఉంటుంది. కానీ చంద్రహార్లో కూర్చున్నాడు కాబట్టి ఆ కష్టకాలం కొంత పర్సంటేజ్ తగ్గింది. కాపాడేది ఈశ్వరుడు. పైగా అక్కడ బుధుడు కూర్చున్నాడు, గురువు కూర్చున్నాడు. అక్కడ ఒక గురువులు కూడా ఉంటారు. ఇక సాయిబాబా ఉండటం ఉండటం జరిగింది. లేదు ఇంకా దత్తాత్రేయుడు దక్షిణామూర్తి ఉండటం జరిగింది. అర్థమైందా? వీళ్ళు నార్త్ ఈస్ట్ వైపు ఆ డైరెక్షన్ లో ఉన్న టెంపుల్కి వెళ్ళటం, వాళ్ళు కంప్లీట్ గా ఆ సఫర్ అనుభవిస్తా ఆ దేవుడిని నమ్ముకుంటే కనుక ఆల్మోస్ట్ ప్రాణాపాయాల నుంచి బయటపడవచ్చు. ఎందుకంటే ప్రాణం పోయేంత కష్టం ఇస్తుంది. ఇంకా కొన్ని గ్రహాలు గోచారాల పరిస్థితి ప్రాణం పోయే అవకాశం కూడా ఉంది. ఇవి ఒక జాతక చక్రంలో కర్రను మనం పరిశీలించాల్సినవి కాదు. ఒకటే కాదు, ఇక్కడ టుడే ఒకళ్ళకి చెప్పా డైరెక్షన్ నేను. వాళ్ళకి ఎక్కడంటే నార్త్ ఈస్ట్ లో చెప్పాము, సాయిబాబా టెంపుల్. వీళ్ళకి చూడండి మహాదశ ఏమొస్తుంది. రాహు మహాదశ చాలా సఫర్ అవుతున్నారు 2015. ఎందుకు? రాహు ద్వితీయంలో కూర్చున్నాడు ఫస్ట్. ఈ రాహు కారకత్వాలు చూస్తున్నాం. రాహు జాతి కారకుడయ్యాడు. హౌస్ లోన్స్ అని విపరీతంగా లోన్స్ కట్టడం, నెల వచ్చేసరికి లక్షల్లో కట్టడం, చాలా సఫర్ అనిపిస్తున్నారు. ఇంత సఫర్ ఎందుకు అనిపిస్తున్నారు? రాహు ఏమైనా కరానికి ఆధిపత్యం తీసుకున్నాడు, 24లో కూర్చున్నాడు కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏం లేదు. కర భాగంలో కూర్చోాల, కానీ మహాదశ నడుస్తుంది. ఇంకా వీళ్ళకి కర చూసుకున్నాం అనుకో, మనకి వృషభ రాశులు ఎవరు కూర్చున్నాడు? గురుడు కూర్చున్నాడు, సూర్యుడు కూర్చున్నాడు, రాహువు కూర్చున్నాడు. గురుడు చూసుకుంటే 22, అతను తప్పించుకున్నాడు. సూర్యుడు 9 డిగ్రీలు, ఈ 3 గ్రహాలు తప్పించుకున్నాయి. అంటే కేతువు కూడా తప్పించుకున్నట్టే. ఇక్కడ ఈ డిగ్రీల నుంచి లేదు. ఇప్పుడు చంద్రుడిని చూసుకున్నాం అనుకో, చంద్రుడిని చూసుకుంటే ఏంటి? 64 నవాంశం ఏమొచ్చింది మనకి? ఇక్కడ శుక్రుడు వచ్చాడు. లగ్నం నుంచి గురుడు వచ్చాడు. గురు శుక్రులు ఇద్దరు ఇతన్ని ఇబ్బంది పెడతారు. ద్రేకాణంలో చూసుకుంటే మళ్ళీ శుక్రుడు వచ్చాడు. కానీ ఇతను కష్టాలు పడుతున్న కారణం ఏంటంటే, ఎవరైతే కరానికి ఆధిపత్యం తీసుకుంటున్నాడో శుక్రుడు, అర్థమైందా? ఈ శుక్ర నక్షత్రం మీద జ్ఞాతికారకుడు కూర్చున్నాడు పూర్వవర్షాలు. ఏది నక్షత్రం మీద కూర్చుంటేనే ఎంత ఇబ్బంది ఉంది జ్ఞాతికారకుడు. ఇంకొకటి ఏంటి ఇక్కడ కాంబినేషన్ లో బాధలు పడటానికి ఏంటంటే, ఈ చంద్రుడు రాహుకి 1/9 యాక్సిస్. చంద్రుడు ఎవరు? ఇతనికి బాధాకారకుడు. ఎందుకంటే స్థిరలగ్నాన్ని బాధాకారకుడికి యాక్సిస్ లో పడ్డాడు. అలాగే వాళ్ళకి రాహు మహాదశ నడుస్తున్నప్పుడు రాహువుకి 1/9 కరెక్షన్ లో చంద్రుడు కానీ కుజుడు కానీ పడ్డాడు. చాలా ఇబ్బందులు పెడతాడు. ఊపిరి ఆడలేదు. ఇతని జాతకంలో రాహుకి ఎవరు పడ్డారు? 1/9 కరెక్షన్ లో నవాంశలో కూడా చంద్రుడు, కుజుడు, శని ముగ్గురు పడ్డారు. ఇది మరీ దారుణ పీరియడ్. చూడండి, ద్వితీయంలో కూర్చున్నప్పటికీ బాగా అంతకుముందు రాహువుకు ముందు గురువు పీరియడ్లో బాగా డబ్బు వచ్చిన గ్రహం కూడా వాళ్ళు లోన్లు గీన్లు పెట్టుకొని తలకమించిన భారం పెట్టుకొని ఉన్న కెరీర్ మొత్తం దెబ్బతిని అన్ని ఇబ్బందులు పడతారు. వీళ్ళ కరద్రేఖణాలు మనం చెక్ చేసుకున్నాం అనుకో, సారీ, ఇక్కడ ఎవరు కూర్చున్నారు? జూపిటర్ కూర్చున్నాడు, వీనస్. జూపిటర్ వీనస్ నవాంశకు వచ్చినా కూడా వీనస్. కానీ రాహుని మనం దశలు చెక్ చేసుకున్నప్పుడు, కేతు దశలు చెక్ చేసినప్పుడు వీళ్ళ డిస్పోజిటర్స్ ఎవరైతే ఉంటారో, అర్థమవుతుందా, వాళ్ళు ఇబ్బందులు పడతారు. ఇప్పుడు రాహు ప్లేస్ అయ్యాడు కదా, ఎక్కడ ప్లేస్ అయ్యాడు? గురుడు యొక్క స్థానంలో ప్లేస్ అయ్యాడు, గురు రాశిలో ప్లేస్ అయ్యాడు. గురువుకి ఏంటి ఇక్కడ 64 నవాంశ లగ్నాత్తు, గృహానికి సంబంధించిన అప్పులు ఇబ్బందులు అన్ని తీసుకెళ్ళిపోయాడు. చూడండి, రాహు కూర్చున్న రాశ్యాధిపతి క్వాలిటీస్ వేస్తాడు. రాహు మనకి కరద్రేకాణానికి ఆధిపత్యం తీసుకోవాలి, కానీ అతను కూర్చున్నాడు కదా. కూర్చున్నాడు ఎక్కడ కూర్చున్నాడు? గురువు యొక్క రాశిలో కూర్చున్నాడు, శుక్రుడు యొక్క నక్షత్రంలో కూర్చున్నాడు. శుక్రుడు పరాశర ద్రేకాణానికి కరద్రేకాణాధిపతి అయ్యాడు. గురువు 64 నవాంశ లగ్నాత్తు. ఇతను ఫిజికల్ గా బాగా సఫర్ అవుతున్నాడు. నవాంశ నుంచి మళ్ళీ శుక్రుడు. అంటే రాహు మహాదశ జ్ఞాతికారకుడు అవుతున్నాడు. పైగా అతను
ఇచ్చేది ఏంటి? రాహు గాని కేతు గాని ఎవరు ఇస్తారు క్వాలిటీస్? వాళ్ళు ఎక్కడైతే ప్లేస్ అవుతారో ఆ ప్లేస్ ఆఫ్ లార్డ్స్ యొక్క క్వాలిటీస్ ఇస్తారండి, రాహు గాని కేతు గాని. ఇప్పుడు రాహు కూర్చొని ప్లేస్ ఆఫ్ లార్డ్ గురువు అయ్యాడు కదా, గురువుకి కర్రద్రేఖానికి కనెక్షన్ ఏర్పడిపోయింది కదా, సఫర్ అనుభవిస్తున్నారు. వీళ్ళకి మనం టెంపుల్ ఇచ్చాం. వీళ్ళ జాతకంలో టెంపుల్ ఏంటంటే నార్త్ ఈస్ట్ వైపు సాయిబాబా టెంపుల్ అనేది మన పర్ఫెక్ట్ కనబడింది. చెప్పాము, వాళ్ళు చెక్ చేసుకున్నారు, ఓకే అన్నారు, దానికి వెళ్ళాము. ఇలా టెంపుల్ స్టాప్ అయిందని మన గ్రూప్లో మెసేజ్ కూడా పెట్టారు పర్సనల్గా, మీకు పంపించాను కూడా చూడండి. రాహుకి ఎప్పుడైనా సరే రాహుకేతులు మనం ప్రెడిక్ట్ చేసినప్పుడు రాహుకేతులు వాళ్ళు ఓన్గా ఏమి ఎవరు రిజల్ట్స్, వాళ్ళు కూర్చున్న నక్షత్రాధిపతి రిజల్ట్స్ని కానీ వాళ్ళు కూర్చున్న రాస్యాధిపతి యొక్క క్వాలిటీస్ని కానీ ఇస్తారు వీళ్ళు. వీళ్ళు బాగుండారు అనుకో, వీళ్ళు హ్యాపీగా ఉంటారు. వీళ్ళు బాగోలేదు, వాళ్ళు దేన్ని తీసుకున్నారు? ఆధిపత్యం, కరద్రేఖణాలకు ఆధిపత్యం తీసుకున్నారు, సఫర్ అయ్యారు. ఒక పర్సన్ సఫర్ అయ్యి వస్తున్నాడంటే ఇమీడియట్గా చెక్ చేయండి. నేనే చెక్ చేసుకుంటా, కానీ చెప్పను, నేను ప్యానిక్ అయిపోతాను, రెమెడీస్ చెప్తాను. ఇలాగుంది ఇలాగుంది ఇదే అయిపోతారని చెప్పమాకండి. మీరు ఇలా కష్టం ఉందండి ఈ రెమెడీ చేయండి, మీకు వర్కౌట్ అయితే పలానా తోట ఇది ఉంటుందని చెప్పొచ్చు ఆ గ్రహానికి సంబంధించి. ఓకేనా? ప్రాక్టీస్ అయితే చేయండి. ఇంకా మీరు మీరు ఓన్ చార్ట్స్ పెట్టుకొని మీరు ప్యానిక్ అవ్వమాకండి, మీ చార్ట్లో చూసుకొని. ఓకేనా? రెమెడీ ఉంది మన దగ్గర. ఓకే.